చెప్పిన ప్రకారం చీటీలు కూడా వేసినాడు, అతనికి లైసెన్స్ కూడా లేదు. దాని ప్రకారమే ఆఫీసర్స్తో మాట్లాడి మేము యాక్షన్ తీసుకుంటాం. ఈ ఐపీ ఫైల్ చేసినది అది కోర్టు ఇష్యూ కాబట్టి దాంట్లో మేము ఇంటర్ఫియర్ అయితే ఏమి ఉండదు. ఈ చీటీలు దానిపైన కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే మీకు ఇక్కడ 2 రకాల చీట్లు అవుతున్నాయి. వాళ్ళ వైఫ్ సపరేట్గా మహిళలంతా కూడా గ్యాదర్ వాళ్ళ చీట్లు వేరే, వీళ్ళు సపరేట్ కొన్ని చీట్లు సపరేట్ వారం చీట్లు ఇట్లా ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ మీ దగ్గర అయితే ఫోన్ పెట్టి మాతో పాటుగానే ఉన్నారు వాళ్ళు. మా కుటుంబ వ్యక్తులుగానే మెలిగే వాళ్ళు అనమాట. మాతో పాటునే ఉండి 30 సంవత్సరాలుగా చిట్ ఫండ్ చుట్టూ నడుపుతూ మళ్ళీ గోల్డ్ షాపు, మళ్ళీ సూపర్ మార్కెట్ ఇవన్నీ పెట్టుకున్నారనమాట. మా వాళ్ళందరికీ 10 సంవత్సరాల క్రితం హైవేకి పొలాలు పోవడంతో గవర్నమెంట్ దగ్గర నుంచి కొద్దిగా డబ్బులు వచ్చినాయి సార్. ఆ డబ్బుల్ని వీళ్ళు ఎక్కువ రూపాయి, 1.5, 2 రూపాయలు అట్లా వడ్డీ ఇస్తామని వాళ్ళు ఆశ పెడితే వీళ్ళ దగ్గర ఉన్నాయని తెలుసుకొని వీళ్ళందరూ పోయి సరే మనకు వడ్డీ వస్తుంది కదా తెచ్చుకుందాము, వడ్డీతో పాటుగా వడ్డీ అట్లా ఇచ్చేలేదమ్మా, చిట్లు వేసుకోవాలి దానికి, అట్లే ఆ వడ్డీ డబ్బులకి చిట్లు వేస్తామని చెప్పి అసలు అట్లే పెట్టుకొని వాని వడ్డీ 10 మంది చిట్లు ఇవి మొత్తం కలిపి ఇప్పుడు అక్కడ మాకు పిటిషన్ దాఖలా చేసింది అంతవరకు కూడాను 13,14 లక్షలు మెన్షన్ చేసి ఫరారు అయిపోయినాడు సార్. యాక్చువల్గా డబ్బులు ఇచ్చిండే వాళ్ళు కొంతమందినే మెన్షన్ చేసినాడు అనమాట. చిట్లుది ఏమాత్రం మెన్షన్ చేసింది చిట్ డబ్బులు ఇది ఓన్లీ అసలు కూడా 10% మాత్రమే మెన్షన్ చేసినాడు, రిమైనింగ్ ఏది మెన్షన్ చేసింది లేదు. మళ్ళీ ఈ చిట్టు డబ్బులు ఇవన్నీ కలుపుకుంటా కూడా 50 కోట్ల పైచీలకు మాటే వస్తుంది. అది 18వ తేదీ కోర్టులో పిటిషన్ దాఖలా చేసినారు. ఐపీ నెంబర్ వచ్చిందని మాకు బయట ఒక నోటీసులు, పేపర్ క్లిప్పింగ్ ఇవన్నీ వచ్చినాయి సార్. మీకు ప్రాన్సర్ లేదు సార్, చిన్న బుక్ సార్, బుక్కులు రాసినారు సార్. ఇలాంటి బుక్కులు రాసినారు సార్ ప్రతి ఒక్కరికి. చిట్టులకి అదే అసలు వడ్డీలకి అన్నింటికి ఇదే అనమాట. ఇంకొంతమంది ఏమరా అంటే గోల్డ్ పెట్టుకున్నారు, గోల్డ్ స్లిప్ అవన్నీ ఇచ్చినారు. ఆమె డబ్బు కూడా కట్టేసి వెళ్ళిపోయింది. ఆమెకి బంగారు ఇవ్వలేదు, డబ్బు కూడా ఇవ్వలేదు సార్. ఇదిగోండి సార్ ఆమె స్లిప్పులు. ఆమె గోల్డ్ పెట్టి కుదో పెట్టుకొని డబ్బులు కూడా కట్టుకునేసినాడు. గోల్డ్ ఇవ్వలేదు, అసలు డబ్బులు మాట ఏమీ లేదనమాట. ఏమీ లేదు. ఇంకా అప్పటి నుంచి ఇంకా మా వాళ్ళందరూ ఇంకా దీనిపైన అందరూ సమిష్టిగా కృషి చేయాలని చెప్పి ఒక్కొక్కరిని వాళ్ళకి తెలిసిన అందరూ దారిలో ప్రయత్నిస్తున్నారు సార్. దీంట్లో మొన్న వచ్చి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. సార్ వచ్చి డిఎస్పీ గారిని మళ్ళీ మిమ్మల్ని కలవమన్నారనమాట. ఈరోజు డిఎస్పీ సార్కి ఒక అప్లికేషన్ సార్తో మాట్లాడినాము. ఇంకా ఇప్పుడు మీతో మాట్లాడినాము. మా వాళ్ళు అందరూ కూడాను ఏదో అక్కడ ₹1 వస్తుందని ఆశపడి అక్కడ పెట్టి మళ్ళీ వీళ్ళందరూ చిట్లు వేసుకొని మళ్ళీ వీళ్ళందరూ డైలీ వేజ్ అన్నారు సార్. కూలీ పనికి పోయేవాళ్ళు, మేస్త్రి పనులు, కూరాకులు అవన్నీ అమ్ముకునేవాళ్ళు సార్. వీళ్ళు రోజువారీ కూలీ చేసే తప్ప వాళ్ళ గడవలు. అలాంటి కుటుంబాలే సార్ ఇవన్నీ కూడాను. సార్ నమస్తే సార్. మేము ఎంత బాధపడతాను పగులు. అందరూ చెప్పారు సార్ వాడు దొంగ అని, వాడు మంచివాడని బాధపడుతుంది సార్. మేము ఎవరు లేదు సార్. మాటలు చెప్పినాడు సార్. వాడు చాలా బాధలు చేసేసిపోయినాడు. అన్నము నీళ్ళ పుట్టలేదు సార్. చాలా బాధపడతాను సార్. మీ కాళ్ళు వాడికి 1వ తేదీ 5వ తేదీ అని చెప్పినాడు సార్. వాడు ఎంతో బాధలు చేసినాడు.
మేమెంతో బాధపడుతున్నాం సార్. మాకు అదే గతి. ఇంకా ఎవరు లేదు సార్. మాకు ఆ దుడ్డుకి తప్పించి 3 నెలలుంటి కరెంటు బిల్లు కట్టే ఇలా కూరలు అన్నందరూ ఏమీ లేదు సార్. దాన్ని తెచ్చుకొని తిరుగుంటా ఉంటుంది. చేద్దాం చెట్టు మేము ఏమీ చేయం సార్. మాకెంతో వయసు అయిపోయి చచ్చిపోతాము. ఇది ఒక వీడు దుడ్డెత్తుకుని చాలా గురిపోసుకుందాం అనుకుంటున్నాను సార్. నేను మాత్రము ఇంకా 2 నెలలు చూసి దేవుని చింతమానికి గురిపోసుకుంటాను సార్. నాకు దుడ్డు అయితే కొట్టుకుంటాను సార్. నా దుడ్డు కాదు సార్. నాకు 2 ఆడబిడ్డలు ఆడుతానన్నారు సార్. నాకు ఫోన్ చేసి అమ్మ వచ్చినట్టు ఎట్లా సార్ వస్తుంది? హాస్పిటల్కి చెప్పలేకుండా చచ్చిపోతాను. మొగుడు వాడికి ఎత్తుకొని ఇస్తూ కానీ మొగుడు పోరు. ఆయన వద్దే మొన్న కాగితాలకి ఆ బుక్కి ఏమొస్తుంది అని చెప్పినాడు. నేనే ఎనలేదు సార్. దేవుని సాధ్యంగా చాలా మోసపోయినాను సార్. నాకేమి కరం ఉన్నా నేను రెయ్యి పొగులు ఏడుస్తానే ఉన్నా సార్. దేవుని సాధ్యంగా ఆ 7 కొండల వాడి సాధ్యంగా వాడు పోడుస్తాడో ఉంటాడో తెలదు. ఆ దేవునికి ఏం ఒప్పిస్తాను. నేను మాత్రం అన్నమే తిన్నా సార్. నువ్వేమన్నానుగో ఒకే కన్నీరు కారే పని. మా అమ్మ ఇచ్చింది సార్ 5 లక్షలు ఆడబిడ్డలకేనే. మళ్ళీ మా భూమి వేరే వాడు కొట్టేసినాడు. వాడు 15 లక్షలు ఇచ్చినాడు సార్. అంతా ఎత్తుకొని 1 నోట్లు వేసినాడు సార్. భూమి పాస్బుక్లు వాడు కొట్టేసినాడు సార్. మా భూమి అమ్ముకునేకి గెత్తి లేకుండా చేసేసినాడు సార్. సార్ చాలా బాధ సార్. నేను ఊరి పోసుకునేది గ్యారెంటీ సార్. నా పేరు పార్వతి సార్. అదే ఇచ్చినాము మాకు ఇవ్వకుండా మోసం చేసినారు సార్. ఎంత ఇచ్చామ్మా నువ్వు? 20 లక్షలు. ఎవరికి ఇచ్చినావు? ఆ సార్కే. సారు వెంకట్రావు సార్. యాడుంటాడు ఆయన? ఇదిలే సార్. నా పేరు అమ్రీన్. నేను రావన్న వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటాము. మా నాన్న చనిపోయి దగ్గర 17 సంవత్సరాలు అవుతుంది. 2014 నుంచి మేము వాళ్ళ దగ్గర చిన్న జాబ్స్, టీచర్ జాబ్ చేస్తూ ఉన్నాము. ఆ చిన్న జాబ్స్ చేసుకొని వాళ్ళ దగ్గర 3 లక్షల చీటీలు 3 వేసినాం. 3 లక్షల చీటీలు 3 వేసి వాళ్ళ దగ్గర అట్లనే సేవింగ్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. పెళ్ళిళ్ళకి అనేసి, చదువులకు అనేసి, ఇల్లు కట్టుకుందామనేసి. చంద్రకళ ఆంటీ మాకొచ్చి మీ కష్టం మాకు తెలుసమ్మా, మీ కష్టాన్ని మేము తినము, మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాము. ఈ నెల అంటే ఫిబ్రవరి 15వ తేదీన మాకు బల్క్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ రాగానే మీకు ఇచ్చేస్తాము. ఆడబిడ్డల సొత్తు మేము తినము అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుని మేము నమ్మినాము. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాం కదా, మమ్మల్ని వీళ్ళు మోసం చేయరు, మా గురించి వీళ్ళకి బాగా తెలుసు అనేసి మేము నమ్మి, వేరే వాళ్ళు చెప్తా ఉంటే కూడా మేము ఆ మాటలు కూడా నమ్మలేదు. మేము నమ్మకుండా వాళ్ళ మీద అంత హోప్ పెట్టుకుంటే వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు. మాకు 10 లక్షల రూపాయలు రావాల్సి ఉంది వాళ్ళ దగ్గర నుంచి. ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలనేసి గవర్నమెంట్ తరఫు నుంచి వేడుకుంటున్నాం. నెఫ్ట్ చేసినారు. కొద్దిమంది వచ్చి వాళ్ళు క్యాష్ రూపాయలు కట్టినారు. బుక్లు అయితే ఇచ్చారు అందరికీ. బుక్స్ అయితే కామన్గా ఉన్నాయి. ఫోన్పే పేమెంట్ కొద్దిమంది ఉన్నారు. కొద్దిమంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఫోన్పే చేసినారు. అది కూరకు పూలు అమ్ముకునే వాళ్ళు, కొద్దిమంది క్యాష్ రూపంలో రోజు 200-300 కూడా కట్టేవాళ్ళు చీటు కోసం. మొత్తం డబ్బులంతా ఇప్పుడు దీంట్లో మీరు 67 నేమ్స్ మెన్షన్ చేశారు మీరు విక్టిమ్స్ కింద. వీళ్ళవి అట్లీస్ట్ మీరు ఫోన్ నెంబర్ కూడా ఇస్తే మాకు ఇస్తాం సార్. ఇప్పుడు ఏదన్నా మేము ఇప్పుడు వాళ్ళతో డీటెయిల్స్ తీసుకోవాలి కదా. తీసుకొని అన్నీ అయిన తర్వాత దీనిపైన లీగల్గా మేము కేసు అయితే కట్టి యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మీకు ఇచ్చిన దీంట్లో ఫోన్ నెంబర్ యాడ్ చేసింది చేసి మన స్టేషన్ సరే సార్. దాంట్లోని పేరు పక్కన బ్రాకెట్ పెట్టి దాంట్లో ఫోన్ నెంబర్ వేసి ఇవ్వండి. ఇప్పుడు అయ్యేదే సార్. రాసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్. ఇందులో మేము ఇక్కడ మెన్షన్ చేసిన 67 మెంబర్స్ని వాళ్ళ తాలూకా ఇప్పుడు చుట్టూ జిరాక్స్లు అవన్నీ ఎవిడెన్స్ లాగా కలెక్ట్ చేసినాం. వాటి జిరాక్స్లు కూడా మీకు ఇవ్వాలి. పిలుస్తాం. అన్ని ఇప్పుడు అన్ని చూసిన తర్వాత ఒకరిది రాసుకొని మేము అలాగే సార్. అర్థమైనా మళ్ళీ అన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాత కేసు పెట్టి మీ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. సరే సార్. అర్థమైంది. మేము ఒరిజినల్ తీసుకున్నామంటే మీ దగ్గర డూప్లికేట్ పెట్టుకోండి. అర్థమైంది. ఆ విధంగా మేము చేసిస్తాం. ఫోన్ నెంబర్ రాసి మీకు ఇస్తాను సార్. అంతా బాధితులే కూలీనాలు చేస్తున్నాం. చేస్తాం. ఓకే సార్. ఫోన్ నెంబర్ తీసుకొని 3 గంటలకు ఇచ్చేద్దాం సార్. మాది గంగవరం. అది
15 సీట్లు ఉండగానే నేను సీట్ ఎచ్చకపోయినా సార్. మా పిల్లవాడికి ఒళ్ళు బాగాలేదు, సీఎంసీ ఎచ్చకపోతే వాళ్ళు 4 లక్షలు కట్టమన్నారు సార్. నా తర్వాత డబ్బులు లేదు, సీట్ ఎచ్చకపోతే నీకు నువ్వు లాస్ట్లో ఎత్తుకుని నువ్వు లాస్ట్ పే చేసి ఇప్పుడు 6వ నెల అయిపోయింది సార్ సీటు. ఆ డబ్బు ఇవ్వలేదు. మళ్ళీ డబ్బు అడిగితే ఇంకొక సీట్ వేస్తే ఇస్తాలే అది ఇచ్చలేదు ఉన్నాడు సార్. మళ్ళీ ఇంకొక సీటు కట్టినాను, 15 సీట్లు కట్టినాను సార్. దానికి ఆ డబ్బు ఇవ్వలేదు, ఈ డబ్బు ఇవ్వలేదు. ఇస్తా వెంకటేశ్వర సత్యం చేసి సార్, బిడ్డల సాక్షిగా ఇస్తామని సత్యం చేసా. లాస్ట్కి రాత్రే వెళ్ళిపోయినాడు సార్. మాకైతే ఎవరు సార్ మమ్మల్ని కాపాడే వాళ్ళు? ఇంకా మా ఊర్లో చాలా మందికి ఇవ్వాలి సార్. గంగవరంలో చాలా మందికి ఏమార్చేసి వెళ్ళిపోయినాడు సార్. అందరూ ఇంతమంది కాకుండా మీ దాంట్లోనే మీకు నమ్మకంగా 4-5 మందిని పెట్టుకొని ఏదైనా ఉంటే వాళ్ళు వచ్చి కమ్యూనికేట్ చేసే విధంగా మేము కూడా చెప్పాలంటే అందరికి చెప్పలేం కదా. ఒకటి ఏదైనా మీరు గ్రూప్లా క్రియేట్ చేసుకోండి, వాట్సాప్ గ్రూపు. దాంట్లో ఎవరన్నా మాట్లాడేది ఏదన్నా మీకు డౌట్ ఉంటే మా దగ్గర మాట్లాడడానికి 4-5 మంది వస్తే సరిపోతుంది. ఇంతమంది ఆడికి తిరగాలన్నా ప్రతిసారి తిరుగుకుంటా చేస్తూ మీకు ఏదన్నా ఉండేది అప్డేట్ దాంట్లో పెడతారు వాళ్ళు. అలాగే సరేనా? అందరూ ఇట్లా ఇంతమంది అవసరం లేదు, చోటికి తిరగనే అవసరం లేదు. అలాగే సరే, థ్యాంక్ యూ సార్. గంగావతి సార్, సంసల వీధిలో ఉంది, బావి వీధిలో ఉండే వెంకట్రావుకు నా కొడుకు పెళ్లి కాక చేసి పెట్టిన డబ్బులు సార్. మళ్ళీ నాకు మనవునికి ముందే ఎవరికనేసి పోయి అడిగితా 15వ తేదీకి ఇస్తానమ్మన్నారు. 15వ తేదీ పోతే ఆసుపత్రిలో ఉన్నానని చెప్తారు. మళ్ళీ పోతా 18వ తేదీ మనిషి లేదు సార్. నీకు ఎంతో నాకు సహాయం చేసినారు, మిమ్మల్ని నేను వదలను, నేను ఇస్తాను అనేసి హామీ ఇచ్చినారు సార్. ఇద్దరు మొగుడు పిల్లము అంతే సార్. మళ్ళీ ఉరివి లేకుండా ఖాళీ చేసుకొని కూర్చున్నారు సార్. అయిపోయింది సార్. నేను కాశమ్మ సార్. మా కొడుకులు భూమి అమ్మింది నాకు ఇచ్చారు సార్. దాన్ని ఎత్తుపోయి వెంకటరామరావు సార్ ఇస్తుంది సార్. దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయిండాడు సార్. సీట్ వేసింది సార్. ఒక దుడ్లు కూడా వేయలేదు సార్. మాకే ఏమి అట్లా పూడ్చి సార్. నేను ఎట్లా సార్ బతికేది? నేను ఎట్లా సార్? మీరు చెప్పండి, న్యాయం చేయండి సార్. మీరే దిక్కు సార్ మాకు సార్. రమేష్ నా సైలెంట్గా ఉన్నా. రమేష్ ఈ నెల 18వ తేదీ మా అందరికీ రావు పి వెంకట్రావు చిట్టు బాధితులు మేమంతా 18వ తేదీ ఐపీ పెట్టినాడని చెప్పి పేపర్ క్లిప్పింగ్ వచ్చింది. ఆ మరుసటి రోజు నుంచి ఆయన పైన మేము గాలింపు చర్యలు దానికోసం డిఎస్పీ గారిని, సిఐ గారిని, దాని తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసి మా గోడు విన్నవించుకునేదానికి వచ్చినాము. ఈరోజు సిఐ గారిని కలిసి అప్లికేషన్ అవన్నీ ఇచ్చిపోయేదానికి వచ్చినాము. మా వాళ్ళందరూ ఇంకా వాళ్ళ బాధలు సిఐ గారికి చెప్పుకుంటానికి వచ్చినాము. నాకు న్యాయం చేసి నా దుడ్లు వచ్చాడు చేయండి సార్. చాలా బాధల్లో ఉంటాం మేము. నాకు ఎవరు లేదు. నాకు ఇస్తామని చెప్పి ఒక 3 నెలల నుండి వడ్డీకే వద్దు మాకు మొదలు ఇవ్వండి అని అడుక్కుంటా ఉంటే 3 నెలల నుండి తిప్పించి నన్ను కాడాడిచి ఎప్పుడో రేగికి పూడ్చినాడు సార్. ఎవరో మామ చచ్చిపోయినాడు పోయినాడు అనేది మేము ఉంటే మేము మళ్ళీ కడాకి రానే లేదు. మేము ఎట్లా బతికేది? చాలా బాధపడుతున్నాం సార్. అన్నము నీళ్ళు లేకుండా ఇద్దరు కుమిలి చచ్చిపోతాడు వాళ్ళ మగుడు. నాకు ఎదురు ఏం కాగితాలు చదువుకోలేదు. నోటీస్ అంటా ఈ నోటీసులు ఇచ్చిన్నాడు, మేము అడుగుకూడదని ఇచ్చిన్నాడంతా. మాకు ఎట్లా న్యాయం చేయండి సార్. మాకు చాలా బాధపడతాం. మేము 20 అది పాపలు కొల్లతాడారు సార్. డబ్బులు ఆడపెట్టు సొత్తులు సార్ 20 లక్షలు వడ్డీ మొదలు ఏమి వద్దన్నా మా డబ్బులు మాకు ఇచ్చే స్వామి. నీ కార్లు పట్టుకుంటానట్టు పోదేది. కార్లు కాదు నిస్తాను మా నీ ఆడపెట్లు మా బిడ్డలు కాదు అని అక్కడ నెత్తిన గుండు పెట్టేసిపోయి స్వామి. 20 లక్షలు మా భూమి అమ్మిచ్చింది డబ్బులు. అది మా అమ్మగుడు యాటి ఏపులు అటువంటి అమ్మగుడు పెట్టి భూమి అమ్మిన డబ్బులు 20 లక్షలు పెడితే పోనీ వడ్డీ మొదలు అంతా మేము వద్దట్టింది కదా. మా వడ్డీ మొదలు చేతి కూడా 10 లక్షలు, అది కూడా వద్దట్టింది. 23 లక్షలు వద్దట్టింది కదా. 20 లక్షలు మా డబ్బులు ఇచ్చేస్తారు. 20 లక్షలు మా ఆడబిడ్డలు బతుకుతారు. వాళ్ళ అల్లుళ్ళు మా అల్లుళ్ళు తరిమి మా ఇంటికి పంపిస్తున్నారు. మా అల్లుళ్ళు మేము ఇచ్చి ఏం సుఖం అంటే
మా ఇచ్చేస్తాను మీ ఆడబిడ్డల సొత్తు నాకు వద్దు, ఆడబిడ్డలు దాన్ని ఇక్కడ రేయకపోతే మేము ఎవరు కాళ్ళు పట్టుకుందాము, ఎవరు పోయి మేము అడుక్కుందాం, న్యాయంగా మేము వడ్డీ అంతా వద్దంటాం కదా, చీటీ డబ్బులు వద్దంటే 10 లక్షలు వడ్డీ వద్దంటే అన్నీ వద్దనేసి మా ఆడబిడ్డల సొత్తుని 20 లక్షలు ఇస్తారు సార్. మా అల్లుళ్ళు తరమతా ఉన్నారు వాళ్ళ ఇంట్లో, మా ఇండ్లకి మా ఆడబిడ్డల సొత్తు అంటే అడుక్కుంటే కాళ్ళు పట్టుకుంటానట్టు, నువ్వు ఏడత్తమ్మా నీ సొత్తు నీకు ఇచ్చేస్తాను, ఆడబిడ్డలు కదా నా బిడ్డ కదా ఆడబిడ్డని, సరే 30 ఏంటి పరిచయం కదా నా సార్ ఇచ్చేస్తాను 20 లక్షలు వస్తే కడాకి బేగాలు వేసుకొని నాం పెట్టేసి పోయినారు. ఇంకా మేము ఎవరికి చెప్పుకుందాం చెప్పు, మేము కొత్తిమీర పుదీనని మా డబ్బులు అమ్ముతామా, మేము అమ్ముకునే రూపాయికి అంత మోసం చేయించిన ప్రజలకి ఎంతమంది ఊరా ఇద్దరు పోనేకి పోనీ 5,000 10,000 పోండే పోయినా ఒక సంవత్సరం ఒక 5 నెలలు అమ్మిచ్చేద్దామని మేము భూమి దుడ్డు కదా చూడ మా మొగుడు మా పోనీ కష్టపడతాడా, మేము భూమి అమ్మి మా బెట్ట తెచ్చుకుంటాం, నువ్వు తీసుకొని మా అమ్మని ముంచుతుంది. ఎట్లా జరిగింది సార్ మాది గెలిచి ఏం చేసే స్వామి, ఏదో ధర్మము మేము అదే వచ్చిండేది. వెంకట్రావు అనే అతను మన కోర్టులో ఐపీ ఫైల్ చేసినాడు 13 crores దానికి. దాంట్లో భాగంగా విక్టిమ్స్ మన దగ్గరికి ఒక 67 members ఉన్నారని చెప్పి ఒకటి రిప్రజెంటేషన్ వచ్చి తీసుకొచ్చారు ఈరోజు. అతను చీటీ వ్యాపారము, నెక్స్ట్ గోల్డ్ మార్టిగేజ్ చేసుకోవడం, ఈ విధంగా చేసి వాళ్ళకు మోసం చేశాడని చెప్పి వాళ్ళ యొక్క కంప్లైంట్. దీనిపైన ఆఫీసర్స్తో చర్చించి వాళ్ళు చెప్పిన మేరకు అతని పైన కేసు రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తుంది. చాలామంది ఈ చీటీలు వేస్తుంటారు, అది ప్రతిసారి కూడా మా నోటీస్కి వచ్చింది ఏంటంటే అతను 20 yearsగా 30 yearsగా చీటీలు వేస్తున్నారు, ఎప్పుడూ లేదు సార్ ఉన్నటువంటి ఇట్లా అయిందని చెప్పేది మన నోటీస్కి వచ్చిండేది. అది ప్రతి చోట జరుగుతున్నది. అదే అతనికి ఏదైనా ఇవ్వాల్సిన లేకపోతే అతను కూడా ప్రెజర్ ఫీల్ అయ్యి మొత్తం ఒకటేసారి అతను ఈ విధంగా ఐపీఎల్ ఫైల్ చేస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చింది. కాబట్టి పబ్లిక్కి మా రిక్వెస్ట్ ఏమంటే ఇట్లాంటి అన్రిజిస్టర్డ్ చీటీల దాంట్లో ఇన్వాల్వ్ కావద్దండి, వాళ్ళకి అమౌంట్ పే చేసి మీరు నష్టపోవద్దని చెప్పి పోలీసు వాళ్ళ యొక్క విజ్ఞప్తి.